దేవుడు ఆలోచించినట్టు మనం కూడా ఆలోచిస్తే మనకి ఎవడు బోధించేవాడు ఉండడు, ఎవరు కూడా మనల్ని ఎదిరించేవారు ఉండరు. దేవునిలాగా మాట్లాడితే ఆయన మాట ఎంత అద్భుతంగా ఉంటదంటే 12 సంవత్సరాలప్పుడు ఆయన దేవాలయపు అధికారులతో వాదించినప్పుడు ఆయన ప్రశ్నలకి వాళ్ళు జవాబు చెప్పలేక తికమక అయిపోతారు. అటువంటి జ్ఞానం ప్రభువుది. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని అన్నాడు. ఆయన ఈ రోజు మనలో ఉన్నాడు. 1 కొరింథీయులు రాసిన పత్రిక 2:16 ప్రభువు మనసు నెరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. మనం క్రీస్తు మనస్సు కలిగిన వారం. మనసు ఎంత అద్భుతంగా ఉంటదంటే డెసిషన్స్ చాలా ఫాస్ట్ గా తీసుకోగలుగుతాం. రోమిలికి రాసిన పత్రికలో ఇదిగో మీరు క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండి. ఏంటి ఆ మనసు? ఆయన దేవుడై ఉండి కూడా ఎప్పుడు కూడా దైవత్వాన్ని చూపించుకోవడానికి ప్రయత్నించలేదు. మనం చాలా సార్లు ఏం చేస్తామంటే మనం చేసిన చిన్న పని అయినా గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారు చచ్చిపోయిన వారిని తిరిగి లేపి కూడా నా గురించి ఎవరికి చెప్పొద్దు, నేను చేశానని చెప్పొద్దు అని చెప్పాడు. ఆయన వస్త్రం ముట్టుకుని స్వస్థపరచబడ్డ ఆ రక్తస్రావం కలిగిన స్త్రీతో కూడా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్పాడు. అది యేసుక్రీస్తు వారి యొక్క మనసు. ఒకవేళ ఉపవాసము, ప్రార్థన, నీతి క్రియలు అన్నటువంటి గొప్ప వాటిని మనము రహస్యంగా దాచిపెట్టుకోగలిగితే, అటువంటి మనసు మనలో ఉండగలిగితే చూపించకూడదు, వేషధారుల వలె ఉండకూడదు. ఒకవేళ దైవ మనస్సు, యేసుక్రీస్తు వారి వంటి మనస్సు, శత్రువుని క్షమించే మనస్సు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మౌనంగా జవాబు చెప్పగలిగిన శక్తి మనలో ఉంటే మనకి ఎవరు బోధించరు, ఎవరితో మాట అనిపించుకో. ఇక నుంచి ఎవరితో మాట అనిపించుకోకూడదంటే యేసుక్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండండి. ఎవరు కూడా మీ పైన ఏలెత్తి కూడా చూపించలేరు. అటువంటి శక్తిని దేవుడు మీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.